ప్రైజ్ లార్డ్ అండి. ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంతమందిని ఫాలో అవుతూ ఉంటారు. సెలబ్రిటీస్ కానీ, పాస్టర్స్ కానీ, ఇవాంజలిస్ట్ కానీ, లేకపోతే కొంతమంది పలుకుబడి ఉన్న ప్రజల్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు మనకి వాక్యము ద్వారా తెలియపరిచే మాట ఏంటంటే, నన్ను ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. నా అడుగు జాడలో నడవండి అని. ఆయన మార్గము మనల్ని జీవం వైపు నడిపిస్తాయి. ఆయన మార్గము సత్యమైనవి, జీవమైనవి, అవి నీతిగా ఉంటుంది. ఈరోజు నీతి మార్గంలో నడవడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అంటారు. అలాగే ఆయన ఆజ్ఞలను క్రమం తప్పకుండా పాటించాలి, ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తారు. కానీ మనమైతే ఏం చేస్తామంటే దేవునికి తప్ప మిగిలిన వాటన్నిటికీ చోటిస్తూ ఉంటాం. ఆయన మార్గాన్ని మనము ప్రతి క్షణము మనం చేసే అవిధేయత వలన, ఇతరులకి మనం ప్రాముఖ్యత ఇవ్వడం వలన మనం ఆయన మార్గాన్ని తప్పిపోతూ ఉంటాం. ఆయన సత్యాన్ని కూడా మనము తప్పిపోతూ ఉండడం వలన ఆ జీవాన్ని మనం కనుగొనలేకపోతున్నాము. మనం సరైన ట్రాక్లో నడవకపోవడం వల్ల దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోల్పోతామండి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పే మాట, ఇదిగో ఆయన చూపించిన మార్గము, ఆ నీతిని, ఆ సత్యాన్ని, ఆ జీవ మార్గాన్ని కనుగొన్న ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్.